నేను స్పైడర్ మ్యాన్ గా 2 రోజులు కూడా గడిపాను. కానీ కొంచెం కష్టపడ్డాను అనుకోండి, ఒకరి జీవితం ఓవర్ నైట్ లో మారిపోతుంది అంటే అది కొంచెం ఓవర్ అనుకోండి. కానీ నాకు సంబంధించి అది నిజమండి. చెప్పాలంటే గత కొన్ని వారాల క్రితం ఆస్కోర్ప్ ఇండస్ట్రీలో ఉన్న కెమికల్ పరిస్థితి నేను స్పైడర్ మ్యాన్ గా 2 రోజులు కూడా గడిపాను. కానీ కొంచెం కష్టపడ్డాను అనుకోండి, ఒకరి జీవితం ఓవర్ నైట్ లో మారిపోతుంది అంటే అది కొంచెం ఓవర్ అనుకోండి. కానీ నాకు సంబంధించి అది నిజమండి. చెప్పాలంటే గత కొన్ని వారాల క్రితం ఆస్కోర్ప్ ఇండస్ట్రీలో ఉన్న కెమికల్ పరిశోధనశాలలోనే అది జరిగింది. మేము అక్కడికి ఒక ఫీల్డ్ ట్రిప్ కోసం వెళ్ళాం. నీ పేరేంటి? పీటర్ పార్కర్. పి ఫర్ ఫాస్ఫరస్, ఈ ఫర్ ఎలక్ట్రాన్. పేరు లిస్ట్ లో ఉంది, దీన్ని మెళ్ళ వేసుకో, తీయకూడదు. వావ్, నాకంటూ ప్రత్యేకమైన ఒక ఆస్కార్ బ్యాచ్. నేనిప్పుడు జేమ్స్ బాండ్ 007 లాగన్నమాట. నేను చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. తనే హ్యారీ హాస్బాండ్, నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మేమిద్దరు కలిసి చదువుకున్నాం. కానీ ఈ సంవత్సరం తను గొప్ప వాళ్ళు చదువుకునే హారిజన్ హాయ్ లో చేరాడు. వాడి వాళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటని అడుగుతున్నారా? ఇది వాడి నాన్నగారి సంస్థే. హ్యారీ, నువ్వు ఎగ్జైట్ అవ్వకుండా ఎలా నార్మల్ గా ఉండగలుగుతున్నావు? నువ్వు నిజంగా తెలివైన వాడివి. ఇప్పుడు మనం ప్రపంచంలో సరికొత్త ఎక్విప్మెంట్స్ ని చూడబోతున్నాం. ఇది మా నాన్న కంపెనీ పీట్. ఇలాంటి ఫీల్డ్ ట్రిప్ కి మీ ఆంట్ మే ఫ్యాక్టరీకి మేము ఎన్నోసార్లు వెళ్ళాం. నాకేం తెలీదు. రియాక్టర్ మెల్డౌనా? గ్యామా రేడియేషనా? యాస్కాడియన్ ఇంటర్ఫిరెన్స్. ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చిన స్పైడర్స్ తప్పించుకున్నాయి. మీరేం భయపడకండి, వాటిని త్వరలోనే పట్టుకుంటాం. స్పైడర్సా? అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. పార్కర్, కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? ఐఎమ్ సారీ మిస్టర్ స్మైత్. హ్యారీ, మిడ్ టౌన్ హై నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఇలా చేశాం. నువ్వు మాట్లాడాలనుకుంటే మా అబ్బాయి అలెస్టర్ ని పేర్ చేసుకో. పీటర్ ఫీల్డ్ ట్రిప్ పార్ట్నర్ లిస్ ఆలెన్. లిస్, నువ్వు కొంచెం పార్కర్ ని చూసుకోగలవా? టూర్ మొదలైంది. వెల్కమ్ టు ఎవ్రీవన్ టు ఆస్కార్ప్ ఇండస్ట్రీస్. ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అందరికీ స్వాగతం. ఐఎమ్ సారీ. దట్స్ ఓకే. ఈ పరిశోధన కేంద్రాన్ని ఇతరులాగే అందరూ చూడాలని ఎంతో ఆశపడుతున్నారని నాకు బాగా అర్థమవుతోంది. కానీ పెద్ద మిషన్లు చూసి మోసపోవద్దు. ఎందుకంటే మీరు నిజమైన విజ్ఞాని అయితే దీనిని పెట్టుకుని మీరు దేనినైనా సాధించవచ్చు. సైంటిఫిక్ మెథడ్ తో 5 steps అబ్జర్వేషన్, హైపోథెసిస్, ప్రొడక్షన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ కంక్లూషన్. ఐఎమ్ సారీ. మిస్టర్ పార్కర్, ఇంకోసారి ఏదైనా మాట్లాడితే నేను బయటికి గెంటించేస్తా. ఏంటి స్మైత్, సైంటిఫిక్ గా మాట్లాడాలని చూస్తున్నారా? మీ వల్ల అది కుదరదు. చాలు, ఇక ఆపు ఆస్బార్న్. నిజానికి శాస్త్రవేత్తల అవకాశాల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే అన్నిటినీ కనిపెట్టేది వాళ్లే కాబట్టి. ఓకే, మా కొత్త రోబోట్ ని ఎవరు ఎగ్జామిన్ చేయబోతున్నారు చెప్పండి. హరి, నువ్వు నీ పార్ట్నర్ వస్తారా? మనకి తరచూ ఒకేలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పీ టీం ఎందుకనేది ముందు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఆత్రుతగా ఉన్నారు కదా. ఆసమ్! మేము సరిగ్గా చేయాలి, అప్పుడే రిజల్ట్ చాలా బాగుంటుంది. నేను లెఫ్ట్ హ్యాండర్ ని, దానికి తగ్గట్టు చెయ్యి. అదొక క్లిష్టమైన పరిస్థితి అని చెప్పాలి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీకేమైంది పీట్? ఏమో తెలీదు, అదోలా ఉంది. వెళ్ళి రైట్ తీసుకో. వద్దు, అరే అక్కడ పని జరుగుతోంది. నాకేమైందో తెలియడం లేదే. ఇప్పుడు పర్లేదు. ఓకే, రిలాక్స్ పీట్. పుట్టింది స్పైడరే కదా. ఇప్పుడు నువ్వు ఎందుకని అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? స్పష్టంగా కనిపిస్తోంది. కలచూడు లేకుండానే బాగా కనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు నిదానంగా నడవాలి. మెల్లగా నడువు పీటర్.
ఇంతకు ముందు ఎప్పుడు దాడికి గురవునట్టే బిహేవ్ చేస్తున్నావు? పోయిన వరమే కదా ఒక డాక్కి కరిచింది. అంతేకాకుండా రోజుకి కొన్ని వేల దోమలు కూడా కుడుతూ ఉంటాయి. వాటితో పోల్చుకుంటే ఇదేమంత గొప్ప విషయం కాదు. పీట్, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? పీట్, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. నేను నీకు 2 గొప్ప విషయాలని చెప్తానని నేను అనుకున్నావా హ్యారీ? నాకిప్పుడు తల తిరుగుతోంది. నేను త్వరగా ఏం జరుగుతుందో తెలుసుకొని తీరాలి. ఓకే, ఫోకస్ పీట్. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. చూడు, నీకు ఇదంతా గొప్ప విషయం ఏం కాదు. లేదు, సైంటిస్టులు పరిష్కరించలేని విషయం అంటూ ఏదీ లేదు. ఎస్, దీన్ని పరిష్కరించడానికి 5 స్టెప్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం క్యూరీ. ఆ స్టెప్స్ ఏంటంటే అబ్జర్వేషన్, హైపోథసిస్, ప్రిడిక్షన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ కంక్లూషన్. కాదు మిస్టర్ నోబెల్, పానిక్ ఒక స్టెప్ కానీ కాదు. తను నేనే యాడ్ చేసుకున్నాను. మీరు చెప్పింది నిజమే అనుకోండి, పాత విషయాలు మర్చిపోకూడదు. స్టెప్ 1, అబ్జర్వేషన్. నాకు స్పైడర్ పవర్ ఉందని నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆస్కార్ప్ నుంచి ఇంతకు ముందు ఎస్కేప్ అయిన ఒక స్పైడర్ కూడా నన్ను కుట్టింది. ఒక్క నిమిషం, ఏం జరుగుతోంది? ఇప్పుడు నా శరీరానికి ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. ఇంకా నన్ను గెంతమంటోంది. అటు చూడండి, అతను ఆ పని ఎలా చేయగలిగాడు? నేను వీళ్ళకి చిక్కకూడదు. నా అబ్జర్వేషన్ బట్టి చూస్తుంటే నాకు స్పైడర్ శక్తి ఇంకా దాన్ని అతుక్కునే గుణం వచ్చినట్టుంది. ఓ, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదే. ఇప్పుడు చాలా బాగా చేయగలుగుతున్నాను. అంటే నాలో స్పైడర్ బలం కూడా ఉందా? దాని శరీర బరువు కన్నా 183 కేజీల బరువు అనేది మోయగలదని నేను విన్నానే. హే గాయ్స్, ఇది చూడండి. నా ఫోన్ ఎవరైనా తీసుకొచ్చివ్వండి. దీని అందరికీ నేనే కానమంటారా ఏంటి? అలాంటిదేమీ లేదు మేడం. చెప్పాలంటే నాలో బలం ఉన్న మాట నిజమే. ఇంకా ఇది నాకు చాలా బాగా నచ్చింది. వేగంగా ఆలోచించు. ఒక కీటక శక్తి గానీ నీకు లభిస్తే నువ్వు ఏమేం పనులు చేయగలుగుతావు? అదంత తేలిక కాదు. ఒక స్పైడర్ నన్ను కుట్టడానికి ఉన్న అవకాశం 147% కంటే చాలా తక్కువ. కానీ వాస్తవం ఏమిటి అంటే ఒక స్పైడర్ కున్న శక్తి చాలా చాలా అద్భుతమైంది. నేనే పీటర్ పార్కర్ని. నేను 5 రకాల సైన్స్ స్టెప్స్ ని అప్లై చేయబోతున్నాను. కానీ అది ఏదైనా సరే, నన్ను స్పైడర్ కుట్టాకే అవన్నీ జరగటం మొదలయ్యాయి. ఆల్రెడీ స్పైడర్ కుట్టినప్పుడు నేను దాని ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఇప్పుడు మనం స్టెప్ 2కి వెళ్ళబోతున్నాం. అదే హైపోథసిస్. ఊహించని సంఘటనలకి అది ఒక మంచి పరిష్కారం. కాబట్టి దీని తర్వాత నేను దాని శక్తిని నాకు తగ్గట్టుగా చాలా బాగా ఉపయోగించబోతున్నాను. ప్రమాదాన్ని గ్రహించే సెన్సార్స్ స్పైడర్ శరీరం మొత్తం ఉన్నాయి. నేను అది గ్రహించగలుగుతున్నాను. నేను దానికి స్పైడర్ సెన్స్ అని పేరు పెట్టాను. స్పైడర్స్ గూళ్ళు కడుతూ ఉంటాయి. కానీ అది నా వల్ల కాదులేండి. కానీ అలాంటిదైనా ఒకటి నేను ల్యాబ్ లో ఖచ్చితంగా తయారు చేయగలను. స్పైడర్ వెబ్ లో లిక్విడ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇది వెబ్ ని చాలా కఠినతరం చేస్తోంది. వెబ్ ని తయారు చేయడానికి స్పైడర్ కి కొద్ది సమయమే పడుతుంది. ముందుగా నేను దానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కొంచెం టైం ఇచ్చి మ్యూజిక్ ప్లే చేస్తే నేను దీన్ని చాలా బాగా చేయగలుగుతాను. కానీ ఈ పనిని చేయగలనా? కుదరదనుకుంటాను. టచ్ డౌన్ అంటే ఇలాగే కదా బేస్బాల్ అంటూ ఉంటారు. సారీ. వావ్, నేను ఇప్పుడు అన్నీ చేయగలుగుతున్నాను. ముందుగా తేలికైన పని నుంచి ప్రారంభిద్దాం. యా, బాగా చేశాను కదా. నేను తయారు చేసిన వెబ్ బాక్సింగ్ గ్లౌస్. ఇది కూడా బానే ఉందే. ఓకే, జాగ్రత్తగా ఉండు పీట్. ఇంకేదైనా యూస్ఫుల్ గా చెయ్యాలి. కీటకాలే స్పైడర్ కి మంచి ఆహారం. కమాన్, ఇప్పుడు నేను ఎలా పట్టుకుంటానో చూడు. పని పూర్తయింది. నిజమైన టెస్ట్ ఇప్పుడే మొదలు కాబోతోంది. వెబ్స్ నాకు సపోర్ట్ చేస్తాయా? పీటర్ పార్కర్ రోడ్డు మీద పడ్డం ఎవరూ చూడకూడదు. చూస్తే అస్సలు బాగోదు. నేను దీన్ని ఎలాగైనా సరే సాధించి తీరాలి. ఓకే, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇది పనిచేస్తోంది.
నేను దీన్ని చాలా బాగా చేయగలుగుతున్నాను. అబ్బో! గోడకు పాయింట్, పార్కర్ కి 0. హలో బర్డ్, నా పేరు పీటర్ పార్కర్, కానీ నేను మీ అందరికీ వెబ్ ఫేస్ గానే తెలుసు. ఈ పేరు పెద్దగా బాగోలేదే.